ఆరెంజ్ కలరు కనకాంబరం చక్కగా మనకి సీజన్తో నిమిత్తం లేకుండా విరబోస్తూ ఉంటుందండి. కాకపోతే ఆ మొక్క పెంచుకున్నప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. పాటు వెడల్పుగా ఉండాలండి. హైట్ తక్కువగా ఉన్నా మనకి చాలు. నెక్స్ట్ సాయిల్ కూడా మనం కంపోస్ట్ అది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సన్లైట్ బాగా తగలాలండి. రోజు వాటరింగ్ చేస్తే చాలు. నిండైన కలర్తో చాలా అందంగా ఉంటాయండి ఈ పూలు. ఇవి తీగల తీగల కింద వచ్చేస్తాయన్నమాట అండి కొమ్మలు. ఆ కొమ్మలు నేలకి టచ్ అయ్యేలాగా మనం జాగ్రత్త తీసుకుంటే, అంటే మనం ఇలాగ ప్రెస్ చేసి మట్టి అదిమి కొంచెం నేలకు టచ్ అయ్యేలా చేయడమో, లేదంటే రాయి పెట్టడమో, ఇలాగ చిన్న చిన్న ఇటుక ముక్కలు అటువంటివి పెడుతూ ఉంటానండి నేను. దాంతో ఏమవుతాయంటే చక్కగా వేర్లు వచ్చేస్తాయి. వేర్లు వచ్చేసి మొక్క స్ప్రెడ్ అవుతుందండి. కుండీ అంతా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మొక్కలు వస్తాయి అన్నమాట. మనం అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాయండి. ఎటువంటి చీడపీడలు లేకుండా చక్కగా విరబోస్తుందండి.